I am proud to be an Indian. I celebrate every Independence Day and Republic Day in a special manner, arrange students in the shape of a number which tells about which Independence Day or Republic Day we are celebrating. I participated as a guest in Azadi Ka Amrit Mahotsav celebrations at Andhra University Vizag, and I have done magic motivation class on patriotism. And we have conducted one great event at Tanuku with 3,000 students, that is 150 years celebrations of Vande Mataram. This event was recorded in Telugu Book of Records. As a member of that organization, I too got the certificate from Telugu Book of Records. We celebrate Constitution Day and Kargil Vijay Divas every year in our school. I wrote and directed a skit on Pulwama attack. In the skit, I prepared and played on Operation Sindoor with our MLA sir, Sri Armil Radhakrishna. Kapara sir, photo. Kapara sir, photo. వందే మాతరం, వందే మాతరం. నామనవాళ్ళనేటువంటి స్వార్థం నాలో వస్తుందేమో, నా భర్తమాత రుణం తీర్చుకోవడానికి జీవితం అంకితము, అందువల్ల నేను పెళ్లి చేసుకోలేదని చెప్పారు ఆయన. ఆయన ముస్లిం అయినా సరే శాకాహారి. అదేంటండి ముస్లిమ్స్ నాకు మాంసాహారం కొనుక్కునే స్తోమత లేదు, అది అలవాటు అయిపోయింది, నేను శాకాహారి అంటే మీకు నష్టం ఏంటి అని అడిగారు ఆయన. మీరు ముస్లిం కదా, భగవద్గీత ఎందుకు ఇష్టపడతారంటే మంచి ఎక్కడున్నా స్వీకరించవచ్చు, నేను ఖురాన్ చదువుతాను, బైబిల్ చదువుతాను, భగవద్గీత చదువుతాను, మంచి ఎక్కడైనా తీసుకోవచ్చు కదా అని చెప్పిన మహానుభావుడు ఆయన. సాధారణంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవిలోంచి రిటైర్ అయిన తర్వాత ఎన్ని ఆస్తులు, ఎన్ని ఎస్టేట్లు, ఎన్ని బంగారాలు, ఎన్ని ఎకరాలు ఉంటాయో, లక్షల కోట్లు ఉంటాయేమో, 6 బ్యాంకుల అకౌంట్లు ఉంటాయేమో అనుకుంటాం. ఆయన పదవి విరమణ తర్వాత ఆయన ఆస్తి 3 ప్యాంట్లు, 4 చొక్కాలు, 3 షూట్లు, 0 బ్యాంక్ బ్యాలెన్స్, 2,500 పుస్తకాలు. ఆయన పెన్షన్ కూడా ఆయన గ్రామానికి రాసిచ్చేశారు. బెంగళూరులో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా సైంటిస్ట్ కమ్యూనిటీకి రాసిచ్చినటువంటి నీతి, నిజాయితీ, దేశభక్తికి మరో పేరైనటువంటి మహానుభావుడు ఏపీజే అబ్దుల్ కలాం. ఎన్నో నేర్చుకోవాలి మనం ఆయన దగ్గర. ఆయన మిస్సైల్ మ్యాన్ అంటారు, పీపుల్స్ ప్రెసిడెంట్ అంటారు. అలాంటి మహానుభావుడు జయంతి జరుపుకోవడానికి అవకాశం ప్రధాన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు మనమందరం కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.